విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. నేను ఇప్పుడు గోకవరం అనే గ్రామంలో, ఇది జగ్గంపేట నియోజకవర్గంలో ఉంది. ఇది గోకవరం మండలం. ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా ప్రాశస్త్యం కలిగిన ఈ ఊరి, ఈ నియోజకవర్గంలో ఈ మండలం చాలా ప్రాశస్త్యం గల మండలం. ఎందుకంటే ఏజెన్సీకి ముఖద్వారంగా చెప్పబడుతుంది. ఇది ఈ రోజుని ఈ ప్రత్యేకమైన ర్యాలీ, బైక్ ర్యాలీ అత్యద్భుతంగా గోకవరం చరిత్రలో కానీ చుట్టుపక్కల నియోజకవర్గ చరిత్రలో కూడా ఎప్పుడూ లేని విధంగా చాలా అత్యద్భుతంగా ఈ రోజున బైక్ ర్యాలీ జరిగింది. దీనికి కారణం ఏంటంటే మన ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు, భారతీయ ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ రోజున ఆయన ఆధ్వర్యంలో, సారథ్యంలో ఎన్డీఏ కూటమి బీహార్ ఎన్నికల్లో అత్యంత ఘన విజయం సాధించి ఎన్డీఏ కూటమికి 202 సీట్లు సంపాదించి పెట్టింది. ఇది నిజంగా ప్రపంచమంతా కూడా ఈ విజయాన్ని తిలకించి చాలా ప్రపంచ దేశాల్లో అత్యంత బలమైన పార్టీగా భారతీయ జనతా పార్టీకి పేరుంది. చాలా పెద్ద పార్టీ ఇది. అత్యధికంగా సభ్యత్వం నమోదున్న పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. అలాంటి ఈ భారతీయ జనతా పార్టీ యొక్క విజయాన్ని ప్రపంచమంతా కూడా చాలా అత్యద్భుతంగా చూసింది. అన్ని రాష్ట్రాలు కూడా తిలకించాయి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చారో ఆ ఎగ్జిట్ పోల్స్కి చెంపపట్టు కుట్టే విధంగా నిజంగా అత్యద్భుతమైన ఘన విజయాన్ని సాధించి బీహార్ అనేది చాలా ప్రత్యేకమైన రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఇంత విజయం సాధించడం అనేది చాలా మన అందరికీ కూడా చాలా అద్భుతమైన విషయం ఇది. అయితే దీంట్లో చాలా ప్రముఖమైన విషయాలు ఉన్నాయి. మైథిలి పటేల్ అనే ఒక అమ్మాయి, మైథిలి అనే ఒక అమ్మాయి, జానపద గేయాలు పాడుకునే ఒక అమ్మాయి నిజంగా అలీనగర్ అనే ఒక నియోజకవర్గం నుంచి బాంద్రా జిల్లాలో దర్భాంజీ జిల్లాలో అలీనగర్ అనే ఒక నియోజకవర్గంలో ఎక్కువ శాతం మనకి ముస్లిమ్స్ ఉన్న నియోజకవర్గంలో ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికైంది లేదు. అసలు అక్కడికి నుంచి ఎవరు కూడా కనీసం నామినేషన్ వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు దృష్టిలో పడింది. ఆ అమ్మాయి జానపద గేయాలు పడుతున్న అమ్మాయి, 21 సంవత్సరాలు ఉన్న ఆ అమ్మాయి ఈ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రభుత్వం ఒకటి, అలాగే కాంగ్రెస్ కర్ణాటకలో కూడా, అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా మొత్తం క్లీన్ స్వీప్ చేసి భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీయే నెగ్గి అత్యధికమైన మెజారిటీ తోటి రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ కాబోతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ మతాల మత్తులోంచి బయటకు వచ్చి దేశభక్తి వైపు అందరూ పరిగెడుతున్నారు. ఎవరు మన దేశాన్ని కాపాడుతున్నారు, ఎవరి వల్ల మన దేశం బాగుపడుతుంది, ఎవరి వల్ల ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది, ఈ రహదారులన్నీ ఎవరు వేస్తున్నారు, ఉచిత బియ్యం ఎవరు పంపిస్తున్నారు, అలాగే మనకి అదృష్టానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, మహా ప్రజ్ఞాశాలి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ యువ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మనకు తోడుగా ఉండడం ఇంకా గొప్ప విషయం. అంతేకాకుండా చాలా దుర్మార్గమైన విషయాలను ఒక్కొక్క దాన్ని కూడా బయటికి తీస్తూ మనకి చాలా కూలంకషంగా తెలుస్తుంది. ఇవన్నీ గమనించిన ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమికి వారి ద్వారానే భారతదేశానికి న్యాయం జరుగుతుందని ప్రజలు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. కాబట్టి ఈ విజయ సంకేతాలు వస్తున్నాయి. అయితే కొంతమంది దుర్మార్గులు వేరే మతాలను ప్రోత్సహిస్తూ వాడిని రెచ్చగొడుతూ చేస్తారు. నిజానికి అన్ని మతాలు కూడా మనవే, మన అన్నదమ్ములు. ఆ విషయాన్ని నరేంద్ర మోడీ గారు అందరికీ తెలియజెప్పేలా చేస్తున్నారు. సో ఇలాగా మనం అందరూ కూడా ఈరోజు బీహార్ ఎన్నికలకు సంబంధించి మళ్ళా ఈ రోజున భారీ బైక్ ర్యాలీని మన విజయోత్సవాలు మనం బాగా చేసుకుంటూ అందరికీ మిఠాయిలు పంచిపెట్టాం, బాణాసంచా కాల్చుకున్నాం, అద్భుతంగా చేసుకున్నాం. దానికి కరీమణికంఠ అన్ని రకాలుగా కూడా ధనాన్ని వెచ్చించి అన్ని రకాలుగా వనరులు సమకూర్చి మన ఇంత భారీ బైక్ ర్యాలీని చాలా విజయవంతంగా నడిపిస్తుంటే ప్రజలందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ప్రేమ ఆనందాన్ని చూస్తున్నాం. ఇది నేను అబ్జర్వ్ చేసింది. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి దాదాపుగా 300 మంది యువతతోటి బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఖర్చుతో కూడిన పని తెలిసి కూడా నేను ఇంతకన్నా ఎంత ఖర్చైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను సార్, మీతో కలిసి నడుస్తాను, నాకు నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం, మన రాష్ట్ర నాయకులు అంటే ఇష్టం అని ఎంతో ప్రేమపూర్వకంగా చెప్తూ తను నాతో పాటు నడుచుకుంటూ వచ్చి చాలా భారీ ఖర్చుతోటి ఈ రోజుని గోకవరం మండలంలో ఉండే ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి, మాకు కణుపూరు నుంచి కానీ తండుకొండ నుంచి కానీ ఇలా వివిధ గ్రామాల నుంచి చాలామంది పెద్దలు వచ్చి మాకు ఆ బాసటగా నిలిచి కార్యకర్తలు, వివిధ మండలాల నుంచి కార్యకర్తలు వచ్చి ఈ భారీ ర్యాలీని ఎంతో విజయోత్సవం చేసి పెట్టారు. ఇంత భారీగా ఏర్పాట్లు చేయడంలో హనుమంతరావు చాలా మంచి భూమిక పోషిస్తూ
చేసుకుంటూ వచ్చారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మేము అందరం కూడా ఈ రోజుని ఎవ్వరూ ఊహించని విధంగా ఈ భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. దానికి ప్రత్యేకించి కర్రి మణికంఠకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనకి కష్టపడి పనిచేస్తున్నామంటే త్రికరణ శుద్ధిగా నేను ఒక బైక్ సంబంధించి నేను ఏదైనా ఖర్చు పెడతానంటే కూడా ఆయన ఏది పెట్టనివ్వనంటాడు. ఆయన దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఈ జవహర్లాల్ నెహ్రూ అనే దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాడో ఇతను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కుట్రలు పన్నుతూ భారతీయ జనతా పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నం చేసే దాంట్లో భస్మాసురులాగా నాశనం అయిపోయింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే భారతదేశాన్ని ముక్కలుగా మతాల పేరిట ముక్కలుగా చేయడానికి ప్రయత్నం చేసి ఘోర పరాజయం పొందారు వీళ్ళు. కనీసం 6 సీట్లు కూడా రాలేని పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపాదన చెప్తానంటే, భారతదేశం యొక్క సనాతన వైభవాన్ని కానీ భారతదేశం యొక్క గొప్పతనాన్ని కానీ సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ కుటుంబం. ఈ కాంగ్రెస్ కుటుంబం ఇందిరాగాంధీ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని రాహుల్ గాంధీ, సంజయ్ గాంధీ, ఈ తర్వాత ఈ సోనియా గాంధీ, వీళ్ళందరూ కూడా, రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ కూడా ఈ గాంధీ కుటుంబాలు. వీళ్ళు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే భస్మాసుర హస్తులాగా వాడే నాశనం అయిపోయారు. వాడికి ఈ రోజున ఘోర పరాజయం ఇది ప్రపంచమంతా చూస్తుంది. సిగ్గుతో తల ఎత్తుకోలేని పరిస్థితి వాడికి. రాబోయే కాలంలో మమతా బెనర్జీ యొక్క గవర్నమెంట్ను కూడా కూల్చి వెస్ట్ బెంగాల్లో కూడా మన భారతీయ జనతా పార్టీ మనకి విజయకేతనాన్ని ఎగరేయబోతుంది. ఈ విషయాన్ని ఘంటాపదంగా ఈరోజు చెప్తున్నా, అందరూ రాసుకోవచ్చు అది. ఎందుకంటే అక్కడ 1 కోటి మందికి పైగా బంగ్లాదేశీలకు సంబంధించిన ఫేక్ ఆధార్ కార్డులతోటి ఓటర్లు నమోదు చేసుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నెగ్గినా, ఈ భారతీయ జనతా పార్టీకి ఎవరు వ్యతిరేకంగా చేసినా వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి నకిలీ ఓటర్ను తెచ్చుకుని వాళ్ళకి ఆధార్ కార్డులు క్రియేట్ చేసి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారతదేశాన్ని అత్యంత వైభవపేతంగా ఆర్థిక పటుత్వంతో పెంచుకుంటూ, రక్షణ విభాగంలో పెంచుకుంటూ ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ఎన్నో రకాలుగా ఎగరేస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రధానమంత్రితో సహా తల వంచి ఆయనకి నమస్కారం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారికి. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి పురంధేశ్వరి గారు, సోము వీర్రాజు గారు, రాష్ట్రానికి సంబంధించిన నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు, అలాగే మన కాకినాడ జిల్లా సంబంధించిన బిక్కిన విశ్వేశ్వరరావు, మన జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు వంటి ప్రముఖులందరూ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. అయితే ఈ విజయోత్సవాలని ఆల్రెడీ చిన్న విజయోత్సవాలు చేసుకున్నాం. కానీ ఈ రోజుని నా కంబాల శ్రీనివాసరావుకి తోడుగా కర్రి మణికంఠ ఒకసారి చూడండి, చాలా ఏర్పాట్లు చేసుకున్నాడు నాతో పాటు నడవడానికి. పెద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇటువంటి కర్రి మణికంఠ నాకు తోడుగా ఉండడం అనేది చాలా అందరూ కూడా గుర్తించవలసిన విషయం. ఈ విజయానికి, బీహార్ ఎన్నికల విజయానికి ఈ ర్యాలీ అత్యద్భుతంగా ఉంది. అలాగే పత్రికా ప్రముఖులకు, పాత్రికేయులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే మీరు గత 3 రోజులుగా ప్రతిరోజు నా ప్రాంగణానికి వచ్చి మా వార్తలు ప్రచురించి మాకెంతో సహాయం చేసి పెడుతున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నాగపవన్ కుమార్ గారు కానీ, అలాగే మా సిఐ గారు కానీ, మనకి శ్రీకాంత్ గారు డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు, మాకు వీరందరూ కూడా ఎంతో సహాయం చేస్తున్నారు. మా కార్యక్రమాలు కూడా ఎక్కడ మా కార్యకర్తలు కూడా చాలా డిసిప్లిన్గా ఉంటూ ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగడం వాళ్ళకి మాకు ఈ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం అనేది మేము వారికి చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కానీ, ఎవరైతే ప్రభుత్వోద్యోగులు కానీ ఈ ర్యాలీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనుబంధమై ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అంటే మాకు అప్పన బాబుని ఇదంతా ఏర్పాటు చేయడం కానీ, వెహికల్స్తో వచ్చిన వాళ్ళందరూ కానీ, వీళ్ళందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే సహాయం చేశారో మీరందరూ అందరికీ పేరు పేరునా కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఒక గుడి నిర్మాణం జరిగిందంటే ఆ గుడిలో ఉండే ఒక ఇటుకను తక్కువగా చూడడానికి లేదు. ప్రతి ఇటుక కూడా ఆ గుడి నిర్మాణంలో ప్రధానమైన పాత్రగానే మనం భావించాలి. అందువల్ల ఎవరైతే ఈ ర్యాలీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేశారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.